శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి అధ్యాయం. గురుదేవతా స్తుతి. బాబా గోధుమల పిండి విసిరిన కథ, దాని తత్వం. హెమాట్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించాను. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను సిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్లితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగులు ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫనీ చేతులు పైకి మడచి పిరికిడి చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయనెందులకు గోధుమలు విసరచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే, వారికి గోధుమ పిండితోనేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కాని మాలో ఎవరికినీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించాను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమికూడిరి. 4 స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరుగుల పిడిని చేత పట్టుకుని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కాని వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారు ఎవరునూ లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమి పని? బాబా మిగుల దయార్థ హృదయులగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధములు చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకునిచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మునుకుని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణము చేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు. పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని. ఊరిలో కలరాజాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియూ చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు, వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలిరనియూ చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయూ వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకొన కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికీ గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దాని నెట్లు శాంతింపచేసెను. ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూచి ఇట్లు భావించుకుని హృదయానందపూరితుడనైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది. साई लीलामृतं सर्वमहिमान्वितं दिव्यकरुणाचितं परमाद्भुतं
సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాచితం పరమాద్భుతం. కలరాతో షిరిడి జనులు కలతపడే వేళ, కలరాతో షిరిడి జనులు కలతపడే వేళ, తానే గోధుమలు విసరు దయామయ హేళ, తానే గోధుమలు విసరు దయామయ హేళ. పొలిమేరల ఆధాన్యపు పొడిని సలించి, పొలిమేరల ఆధాన్యపు పొడిని సలించి, వ్యాధుల బాధలు బాపి ఆదుకొనిన లీలా. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాచితం పరమాద్భుతం. సంతానము లేదని సంతాపము నొందే, సంతానము లేదని సంతాపము నొందే, భక్తునకు మామిడి ఫలములను సగి, భక్తునకు మామిడి ఫలములను సగి, కొరత తీర్చి అతని కోరిక నెరవేర్చి, కొరత తీర్చి అతని కోరిక నెరవేర్చి, సంతతి నొసగి సాయి సంతసమిడెను. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాచితం పరమాద్భుతం. శాస్త్రములను తెలిసిన శాస్త్రియొకనికి, శాస్త్రములను తెలిసిన శాస్త్రియొకనికి, గురుగోలప్ స్వామిగా గోచరించెను, గురుగోలప్ స్వామిగా గోచరించెను. వైదేహి పతిని కొలుచు వైద్యుడొకనికి, వైదేహి పతిని కొలుచు వైద్యుడొకనికి, శ్రీరామునిగా తోచి చింతబాపెను. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాచితం పరమాద్భుతం. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాచితం పరమాద్భుతం.